होना चाहिए। ముంబై మేయర్ ఎన్నికపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపీడింది. సుదీర్ఘ చర్చలు, తెర వెనుక రాజకీయ సంప్రదింపులు, రోజుకో ఊహాగానం మధ్య కొనసాగిన సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ మేయర్ ఎన్నిక ఫలితం వెలువడింది. మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా భావించే ముంబై మేయర్ పీఠాన్ని ఈసారి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఘట్కోపర్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్గా విజయం సాధించిన రీతూ తావ్డే ముంబై మేయర్గా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మేయర్ పదవి శివసేన పార్టీ చేతుల్లోనే కొనసాగుతూ వచ్చింది. ముంబైపై తమ పట్టు సడలని శివసేనకు ఈ ఫలితం ఊహించని ఎదురుదెబ్బగా మారింది. ఇక బీజేపీకి మాత్రం ఇది ప్రతిష్టాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. మహానగర రాజకీయాల్లో తమ ప్రభావాన్ని మరింతగా బలపరిచినట్లుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ ఎన్నికకు ముందు వరకు పరిస్థితి పూర్తిగా అనిశ్చితంగా ఉంది. ఎలాంటి పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కుతుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర చర్చలు జరిగాయని, మద్దతు కోసం ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. చివరకు సంఖ్యాబలం బీజేపీకి అనుకూలంగా మారడంతో రీతూ తావ్డే మేయర్ పీఠాన్ని అధిరోహించారు. మేయర్ పదవి దక్కకపోయినా శివసేన పూర్తిగా వెనక్కి తగ్గలేదు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుని రాజకీయ సమతుల్యతను నింపుకునే ప్రయత్నం చేసింది. 5వ వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఘాడిని శివసేన డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసింది. పార్టీ అంతర్గత ఒప్పందాల ప్రకారం డిప్యూటీ మేయర్ పదవిని ఒక వ్యక్తికే కాకుండా పలువురు నాయకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్ శంకర్ ఘాడి సుమారు 15 నెలల పాటు డిప్యూటీ మేయర్గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థిని ఆ స్థానంలోకి తీసుకురావాలని శివసేన భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ద్వారా పార్టీలోని వివిధ వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పించడమే కాకుండా అంతర్గత అసంతృప్తిని తగ్గించే వ్యూహంగా కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.